నమస్తే అందరికీ నమస్కారం ప్రజలారా. ఈరోజు మనం ఈనాడు జయశంకర్ భూపాలపల్లిలో వచ్చిన వార్తా పత్రికలు ఒకసారి మనం స్టార్ట్ చేసి చూద్దాం. జయశంకర్ భూపాలపల్లిలో ఏ సంఘటనలు జరుగుతున్నాయి, ఏం కథలు జరుగుతున్నాయి, అసలు పారిశుద్ధ్యం ఎలా ఉంది, దానికి సంబంధించింది ఒకసారి మనం చూద్దాం. మార్నింగ్ న్యూస్లో భాగంగా గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలకు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పరీక్ష నిర్వహణ బుధవారం టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ మహేంద్రారెడ్డి కార్యదర్శి నికోలస్ను హైదరాబాద్ నుంచి రప్పించి వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతూ 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి 3707 మంది అభ్యర్థులకు హాజరవుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందట. 17 మంది పరిశీలకులు, 37 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, సూపర్వైజర్లు, 5 ఉన్నారట. 5 రూట్ అధికారులు నియమించినట్లు పేర్కొన్నారు. ఎస్పీ కిరణ్ కార్గే సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పరీక్షల ప్రాంతీయ కోఆర్డినేటర్ వెంకన్న, పోలీసు నోడల్ అధికారి బోనాల కిషన్ దీంట్లో పాల్గొన్నారట. ఇప్పుడు ఈ గ్రూప్ 3 టీజీపీఎస్సీకి సంబంధించింది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా నడిచే పోషన్ నడుస్తుంది. మరి దీనికన్నా ప్రశాంతంగా నడుతుందా, మరి ఎంతమందికి జాబులు వస్తాయనేది మనం ఒకసారి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాటారం రేంజ్ అధికారిగా స్వాతి. కాటారం అటవీ రేంజ్ అధికారిగా స్వాతిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు బాధ్యతలు చేపట్టిన హసీఫ్ అలీ వరంగల్ కూడకు బదిలీ కాగా పెగడపల్లి రేంజర్గా విధులు నిర్వహిస్తున్న స్వాతిని కాటారం బదిలీ చేశారు. గతంలో కొన్ని నెలల పాటు కాటారం రేంజర్గా స్వాతులు నిర్వహించారు. ఈ దరఖాస్తులో ఆహ్వానం ఏంటిది? కేంద్ర మంత్రిత్వ శాఖ కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇండియా ఇంటర్న్షిప్ కొరకు దరఖాస్తులు ఆస్వాదించినట్టు నోడల్ అధికారి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ తెలిపారు. జిల్లాకు 23 ఇంటర్న్షిప్లు కేటాయించారని, ఈ నెల 15 తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. 24 నుంచి 24 సంవత్సరాలు కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులు సాధించిన వారు, 13 డిప్లొమా ఐటీఐ చేసిన 10 మందికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఇప్పుడు వీళ్ళొక ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్లో pfinternship.mca.gov.in దాంట్లో దీనికి ఒక లింక్ ఇచ్చారు. దానికి సంబంధించింది ఏమి ఇస్తారట అంటే 15,000 ఉపకార వేతనం అందజేస్తారట ఇంటర్న్షిప్ ద్వారా. సో దీనికి ఒక వెబ్సైట్ అయితే ఇచ్చినాడు, pfinternship.mca.gov.in. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ క్లారిఫై ఉంటే సో మనది వినాయక కమ్యూనికేషన్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు దీనికి సంబంధించిన ఏది ఉన్నా కానీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అప్లికేషన్ సంబంధించింది ఏదైనా ఉంటే మన ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, దగ్గరికి వచ్చి మీరు అప్లికేషన్స్ అయినా దేనికైనా సంబంధించింది మీరు తెలుసుకోవచ్చు. విద్యార్థులే విలేకరులై విద్యార్థులకు సమాధానం చెబుతున్న డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్. ఇది ఇటీవల మేడారం తాడ్వాయి అడవుల్లో టొర్నడో వంటి గాలి తుఫాన్ వచ్చి లక్షలాది చెట్లు నెలకొరిగాయి. ఇలా ఎందుకు జరిగింది, భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉందా, వాటిని ఎలా నివారించవచ్చు అని చెప్పి కే అంజలి 9వ తరగతి జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ అమ్మాయి ఒక జర్నలిస్ట్ అయ్యి విలేకరు అయ్యి క్వశ్చన్ చేస్తున్నారు. అటు చూడండి, పిల్లలకు కూడా ఎంత జ్ఞానం వచ్చిందంటే వాళ్ళు దీనికి సంబంధించింది డేటా ఎట్లా అడుగుతున్నారు చూడండి. ఇంకో అమ్మాయి ఎవరు అడుగుతున్నారంటే హర్ష 10వ తరగతి బాలికల ఉన్నత పాఠశాల ములుగట. ప్రస్తుతం పెరిగిన జనాభాతో మానవ జీవన విధానానికి అవసరమైన కాగితం నుంచి మొదలగు ఫర్నిచర్ అగ్గిపెట్టే అగరబత్తులు వంటి చెరుకు వ్యవసాయ పనిముట్లు, ఆయుర్వేద మందులు వ్యవసాయం కోసం పోటీ చేస్తే హక్కుపత్రాలు ఇవ్వడం వంటి వాటితో అడవులు తరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని ఎలా నివారించవచ్చు? సో ఈ క్వశ్చన్ కూడా చాలా బెటర్గా అడిగిండు బాబు. ఎవరు? 10వ తరగతి చదువుతున్న బాలికల ఉన్నత పాఠశాల ములుగట హర్ష ఈయన పేరు. ఇంకొకరు ఎవరు? జయశ్రీ అంటే 9వ తరగతి జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్. అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయి, వాటిని తిరిగి అడవుల్లోకి వెళ్ళేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఇది కూడా నిజం. ఈ బ్రదర్ అడిగినట్టు ఈ పిల్లగానికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు భూపాలపల్లి ప్రధాన రహదారి పైన, అట్లనే ఇది కాళేశ్వరం మహాదేవ్పూర్ కాళేశ్వరం రహదారి పైన ఎక్కడ పడితే అక్కడ కోతులు, లారీలు, కార్లు, బైకులు దొక్కి ఏడ పడతాడు చచ్చిపోతున్నాయి. ప్రాణాలు ఉత్తానే విలవిల పోతున్నాయి, లారీ దొక్కి తుక్కు అయిపోతున్నాయి. సో దాన్ని మించిన అటవీ శాఖ అధికారులు ఏదైనా మరమ్మతులు చేపట్టి వాటికి కొంచెం ఆహార పరంగా ఏదైనా ఉంటే అడవిలో అటు జంగల్ లోపలికి వదిలిపెడితే సో అవి కొంచెం ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటాయి. ఎందుకంటే వారు రోడ్ల మీదకి వస్తే
లారీలోకి తాడినాయి, లారీలోకి చనిపోతాయి, దారుణంగా ఉంటుంది. చూస్తుంటే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కోతిని మనం ఆంజనేయ స్వామిగా పరిగణించుకుంటాం, ఒక దేవునిగా పరిగణించుకుంటాం. సో అలాంటిది చూస్తుంటే కొంచెం మనకు బాధగా అనిపిస్తుంది అన్నట్టు. తల్లి గోదావరికి హారతి. కాళేశ్వరం కార్తీక మాసం పంచరత్న హారతుల్లో భాగంగా బుధవారం గోదావరికి అర్చకులు 3 హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన దీపాలంకరణలో మహిళా భక్తులు పాల్గొని జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ బుర్రి శ్రీనివాస్ గారు పాల్గొన్నారట. ఇప్పుడు ఈ 2 రోజులు చాలా వరకు కార్తీక మాసం సంబంధించిన నోములు నోముకుంటారు. సో దీనికి చాలా వరకు కాళేశ్వరం భక్తులు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. తల్లి ఇప్పుడు గంగా హారతి కూడా ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన రోజు నడుతూనే ఉంటాయి. కొనుగోలు కేంద్రాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. భూపాలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐటీడీఓ కార్యాలయం పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ సహకార శాఖలు అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు, డేటా ఎంట్రీ సిబ్బందితో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రంతో పాటు అవకతవకలు జరగకుండా గౌరవ కలెక్టర్ గారు చూసుకోవాలి. ఎందుకంటే కాంటా మిస్ మ్యాచ్, తరుగుదల, దళారుల వ్యవస్థ, రైతుకు కొంచెం న్యాయబద్ధంగా బోనస్, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ పెట్టింది కదా, వాటిలకు దానికి సంబంధించిన 500 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ ఇస్తామని చెప్పి అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి ఆ బోనస్ కూడా వచ్చేటట్టు రైతులకు ప్రయత్నం చేయాలి. గౌరవ కలెక్టర్లకు అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకతీయ రాజుల కోటకు రాతి మార్గం. ములుగు కాకతీయ రాజుల కోటకు పిలవడి జిల్లాలోని ములుగు మండలం బరిగేపల్లి సమీపంలో వర్రాలగుట్టకు అటవీ శాఖ అధికారులు దారి నిర్మించారు. సుమారు 5 లక్షల వ్యయంతో రాత్రికి దారి ఏర్పాటు చేశారు. ఈ గుట్టకు 2 వైపుల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒకవైపు పూర్తయితే అప్పటికి ములుగు మండలంలో కొత్తూరు సమీపంలో దేవుని గుట్టకు సుమారు 5 లక్షల వ్యయంతో వచ్చారట. ఇక 5 లక్షలతో చేసిన రోడ్డు గిట్లు ఉంటుంది అన్నట్టు. ఇది 5 లక్షలతో చేసిన రోడ్డు గిట్ల. ఇది చూడండి, డామర్ రోడ్ ఎంత మంచి చేసారో, దీన్ని ఒకసారి చూడే ప్రయత్నం చేయాలి. వరాలగుట్ట వెళ్ళే 5 లక్షల వ్యయంతో చేసిన గిట్లు ఉంటుందా? కంకర లేదు, ఏం లేదు, బండలు వారేసిరు, అయిపోయింది కథ, స్వాహ. ఇగో పేరుకే పట్టణాభివృద్ధి కమిటీలు ఇదే ఇట్లనే, ఇగో చెత్త, చెదారం, మన్ను, మశానమ్మ, దీన్ని పట్టించుకున్న జిహెచ్ఎంసీ ఉత్తగానే టైంపాస్ చేస్తాను కావచ్చు. మన భూపాలపల్లి మున్సిపాలిటీ ఉన్న కనబడతలేదు కావచ్చు. ఇది చూడు, భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పట్టణాభివృద్ధి పేరుతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నాయి. వార్డు కమిటీ ఉన్న సంగతి కూడా చాలా మందికి ప్రజలకు తెలిసిన పరిస్థితి. 4 ఏళ్ల కిందట వార్డు 4 కమిటీలు చొప్పున యువజన సంఘం, సీనియర్ మహిళా సంఘం వార్డు ప్రముఖులతో కలిసి చేశారట. ఏదో చెత్త ఇక్కడ చెత్త అక్కడయ్యాం. ఏం చేస్తాను ఈ కమిటీలు పేరుకే కమిటీలు ఇవి నాకు తెలిసినంతవరకు. ఈ పేరుకే కమిటీలు ఉంటాయి. ఈ 7 వేలు గంగలా వస్తుంది. ఈ చెత్త చెదారం చూడు, దుమ్ము ధూళి చూడు ఎట్లా వస్తుంది చూడండి. మీరు ఇంత ఘోరంగా ఉందా చూడండి. ఇక నేను రౌండప్ చేసి పెడతా చూడండి ఒకసారి. ఇవాళ నీడబోతానే అసలు. చూడు ఎట్లా ఎట్లా ఇంత ఘోరంగా ఉంది చూడండి. ఇగో చెత్త అంటే ఇంకా చెత్త మంచిగా అజెత్తాను. ఇది ఎక్కడ అంటే దగ్గర జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ పక్కన అనుకుంటాను. ఇది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు 100% పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. కొన్ని వార్డుల్లో నెల తరబడి పారిశుద్ధ్యం కార్మికులు రావడం లేదు. పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై మరుగునీరు ప్రవహించడంతో దుర్వాసన వెదజల్లుతుంది. శాంతినగర్ నుంచి జంగిల్ ప్రధాన ఇరువైపుల నాటి మొక్కల రక్షణ లేకుండా పోయింది. మొక్కలకు నీరు లేకపోయాయి. 2 నెలల క్రితం 50 లక్షలతో కార్మిక పనుల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ప్రాంతంలో నీటి సరఫరా లేక నిరూపంగా మారాయి. పట్టణ సిఆర్ఎస్ నగర్లో చెత్త చెదారం పెరిగిపోయాయి. ఇక మొత్తం 7 కాడికి చెత్త చెదారం, మన్ను మశానం. నిజం చెప్పాలంటే ఈ పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక దగ్గర ఒక 2-3 నెలలు అవుతుంది. గవర్నమెంట్ దృష్టి పెట్టుకుపోయి జర్ర కొంచెం వాళ్ళను వేసేయాలి. ఇప్పుడు సిటీ పెద్దగా ఉన్నది అంటే దానికి కారణం సిటీ క్లీన్ ఉంటుంది అంటే ఒక పారిశుద్ధ కార్మికుడు అందులో మెయిన్ పాత్ర వహిస్తాడు.
సో అలాంటి పారిశుద్ధ కార్మికునికి వచ్చే నెల తక్కువ వచ్చే జీతాన్ని ఆపేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు పాపం. వాళ్ళ గురించి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి. దయచేసి వీళ్ళను పారిశుద్ధ కార్మికులను రెగ్యులరైజేషన్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చెత్త ఉన్నా, ఎంత గలీజ్ ఉన్నా కానీ పారిశుద్ధ కార్మికులే మెయిన్ పాత్ర వహిస్తారు. సో వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేస్తే వాళ్ళ జీవితాలు కొంచెం సెట్ అయినట్టు ఉంటాయి. పారిశుద్ధ్యం కూడా చాలా వరకు నీట్గా ఉంటుంది. వాళ్ళకు అంతో ఇంతో చేసిన ప్రతిఫలంగా వాళ్ళకు ఇతని జీతం వస్తుంది. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేస్తే వాళ్ళకు ఒక మంచి ఉపాధి పెట్టిన వాళ్ళు అయిపోతారు. సర్వే చేయరు, అక్రమ క్వారీ ఆపరు, ప్రజావాణి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. మణికొండ రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూమిలో 16 ఏళ్లుగా తవ్వుతున్న గ్రానైట్. ఇప్పుడు ఈ బ్రదర్ ఏమంటున్నాడు, పోగుల సంతోష్ మణికొండ అట, ఈయనేమో చెప్పిండు. ఒకసారి దీని గురించి మనం చూద్దాం. జనసంచార ప్రాంతంలో అక్రమ అనుమతులతో క్వారీ నిర్వాహకులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రానైట్ తవ్వకాలు, భారీ ఆకపోకలు, దుమ్ము ధూళి, అనారోగ్యంతో బారిన పడుతున్నాం. రోడ్లు ధ్వంసమయ్యాయి. శ్మశాన వాటిక సమాధులు స్థలాన్ని ఆక్రమించారు. 2009 నుంచి కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తున్నారు. 2020 నుంచి కలెక్టర్ కార్యాలయంలో 20 సార్లు ఫిర్యాదు చేశాం. మైనింగ్ రెవెన్యూ కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా తనిఖీ చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకోవాలి. ఇవాళ సంతోష్ మణికొండ చెప్తా ఉన్నాడు. 20 సార్లు చేసినా కానీ దీన్ని పట్టించుకునే నాదుడే లేడట. ఎట్లున్న పరిస్థితి. ఇంకొకటి, మన ఉద్యోగులు పేదలకు వరం. ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రంథాలయ విజ్ఞాన ఖండారాలతో నింపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు, పుస్తకాలకు తోడు కంప్యూటర్లకు ఏర్పాటు చేసి అంతర్జాతీయ సదుపాయం సైతం కల్పిస్తున్నారు. ఇది బెస్ట్ అనుకోవాలి. కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన జనగామ జిల్లా గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో జరిగి డిఎస్సిలో 3వ ర్యాంకు సాధించాడట కోటేశ్వరరావు, పోస్టల్ కాలనీ, హన్మకొండ. ఉపాధ్యాయ ఉద్యోగం సొంతమైంది బోడ సునీల్ కుమార్ పరకాల. వీళ్ళిద్దరూ ఈ గ్రంథాలయం చదివి డిఎస్పీను చేసిరాడు. ప్రైవేట్ ల్యాబ్ వ్యక్తులకు రాకపోయి అధికారులు విచారణ. నిన్నటి వీడియోలు చూస్తున్నాం. నిన్నటి వీడియోలో ఆసుపత్రిలో అన్ని రోగ నిర్ధారణకు జరుగుతున్న బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు ల్యాబ్ చెందిన వారు వార్డులోకి రావడాన్ని ఎంజిఎం అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకండి, ఎంజిఎంలో బొచ్చడి సౌకర్యాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రే, అన్ని సౌకర్యాలు ఉన్నాక ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాదు. కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వస్తున్నారు అన్న? గవర్నమెంట్ 1000 కోట్లు విద్యానికి ఖర్చు పెడుతుంది. 1000 కోట్లు పంపిస్తున్నది విద్య, పేదోడికి న్యాయం జరిగే విధంగా. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇందులో దోపిడీ ఎందుకు? ఎవడు పడితే ఆడొచ్చి తీసుకోడు, బ్లడ్ శాంపుల్ తీసుకోడు, 1000 రూపాయలు ఏమని పట్టుకొని పోకూడా ఒకటి పట్టుకొచ్చుడు కథం అయిపోయి మీకు ఏం లేదు, అది ఉన్నది ఇది అని చెప్పి చెప్పడు. మొత్తం ప్రజల్ని ఆగమాగం చేసుడు, భయభ్రాంతులకు గురి చేసుడు. అలా ఏముండదు. 2 సుక్కలు బ్లడ్ తీసుకొని పోతాడు, పోయి ఆడ ఏదో టెస్ట్ చేసినట్టు చేస్తాడు, పట్టుకొస్తాడు, అది పెడతాడు, కథం కొన్ని టెస్ట్ ఏం లేదమ్మా అంటాడు కదా. దానికి 1000-1200 రూపాయలు కట్టాలి ఈ ప్రైవేట్ వ్యక్తులు. ముకుంద విలాస్కు భూమి పూజ. ఇక్కడ రాంపూర్ న్యూస్ డే. మన హన్మకొండ జిల్లాలో కాజిపేట మండలంలో రాంపూర్లో ఎంజీఆర్ ముకుంద విలాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బేబీ ఆర్ హోమ్స్ ఎల్ఎంసి డైరెక్టర్ భూపాల్ రెడ్డి 130 విలాసవంతమైన విల్లాలు నిర్మించడానికి భూమి పూజ చేసిరట. ఇగో చూడుగా, లారీ యాక్సిడెంట్ అయిందట. ఇక్కడ 3 గంటల నరకయాతన. 2 లారీలు ఢీకొని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొట్టిన ప్రమాదంలో 2 తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి 11 గంటలకు జరిగింది. లారీలు బలవంతంగా ఢీకొట్టడంతో 2 డ్రైవర్లు క్యాబిన్లో ఇరికిపోయారు. చూడిగా పరిస్థితి నరక యాతన. చూడిగా ఈ లారీల పరిస్థితి, లారీ డ్రైవర్ అన్న పరిస్థితి ఇట్లా ఉంటుంది. డ్రైవర్ అన్న జర జాగ్రత్త 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 అని మొత్తుకుంటూనే ఉన్నాం. డ్రైవర్ అన్న జాగ్రత్త, డ్రైవర్ అన్న జాగ్రత్త. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు జర నీ కుటుంబాన్ని వాణిని ఆలోచించి మీరు డ్రైవింగ్ చేయాలి. మీరు పోతే మీ కుటుంబాలు రోడ్డున పడతాయి. టీవీ కుర్చీల బహుకరణ. మల్హార్ తాడ్చెర్ల ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు టీవీ కుర్చీలు బహుకరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉదయ్, భాస్కర్, రాజయ్య, జగన్మోహన్ రావు, రవీంద్ర మనోహర్ రావు, లక్ష్మీనారాయణ, సమ్మయ్య, రవీందర్, ఈవో, లక్ష్మణ్ బాబు,
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి స్థానిక ప్రబోధకులు కలిపి కుర్చీలు బహుమతి చేసారు అడిగితే తారచెల్లన. ఈ తారచెల్లడానికి మనకు మంచి అనుబంధం కూడా ఉన్నది. ఒకరోజు దీనికి సంబంధించిన వీడియో మీకు నేను చేస్తా. చాలా అంటే చాలా అనుబంధం ఉంది మనకు. త్వరలో నూతన జిల్లా కమిటీ ఎన్నికలు ఎవరు ఫాస్టర్స్ ఫెలోషిప్ ఎన్నికల కమిటీ జేడీపీఎస్ సమక్షంలో త్వరలో జిల్లాలో పూర్తి స్థాయి కమిటీ నియమించనున్నట్లు జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ ఎన్నికల కమిటీ సభ్యురాలు రాజవీరు చెప్పారట. కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కాటారం మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలోని సామాజిక ఆర్థిక ఉపాధి విద్య కులగణన సమగ్ర సర్వే బుధవారం కొనసాగింది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరించారు. ఇప్పటికే 5102 ఇళ్లలో సర్వే పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారం ఆన్లైన్లో చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీపో వీరస్వామి పర్యవేక్షించారు. మన కార్యదర్శి వీళ్ళు ఉన్నారట. కొత్తపల్లి ప్లాంటేషన్ పరిశీలన. కాటారం భూపాలపల్లి అటవీ రేంజ్ పరిధిలో కొత్తపల్లిలో సమీపంలో అటవీ ప్లాంటేషన్ బుధవారం భూపాలపల్లి సిసిఎఫ్ ప్రభాకర్ పరిశీలించారు. జిల్లా అటవీ శాఖ అధికారి వసతులతో కలిపి మొక్కలను పర్యవేక్షించారు. ప్లాంటేషన్కు సంబంధించిన పలు వివరాలు ఆరా తీసి చేసారట. మార్నింగ్ చూస్తున్న మిత్రులందరికీ మీకు ధన్యవాదాలండి. మీరు ఈ లైక్ షేర్ చేయండి. లైక్ షేర్ చేస్తూ ఉంటే ఇంకా కంటెంట్ మీకు మంచిగా రావడానికి జరుగుతుంది. ఇంకా పెద్ద పెద్ద న్యూస్ అయితే నేను స్ప్రెడ్ చేయడానికి అయితే జరుగుతుంది. మీ ఆదరణ ఎప్పుడు ఉంటేనే ఈ ఛానల్ పోవడానికైతే ముందు పోవడానికైతే రన్నింగ్లో ఉంటుంది. ఒకసారి మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి చూసినాం. ఒకసారి మన తెలంగాణలో హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఒక నిమిషంలో చూసేసి మనం న్యూస్ ముగించేద్దాం. దిశ మెయిన్లో వచ్చిన పేపర్ చూద్దాం. నేటి నుంచి ప్రజాోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రారంభం. హాజరుకవుతున్న సీఎం రేవంత్ రెడ్డి 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతికి సోనియా బర్త్డే వేడుకలు వరకు. అధికారులు జీతం నుంచి పరిహారం వసూలు. బుల్డోజర్ జస్టిస్ రాజ్యాంగానికి విరుద్ధం. ఏకపక్షంగా కూల్చివేతలు తగవు. ఆఫీసర్లు జడ్జిలుగా మారద్దు. మితిమీరిన చర్యలు తీసుకోవద్దు. నిందితులు ఇంట్లో కూర్చే అధికారం ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు. అక్రమ నిర్మాణ కూల్చివేతకు గైడ్లైన్స్ విడుదల. రోడ్లు వీధుల్లో ఫుట్పాత్లలో వాటర్ బాడీస్లో నిర్వహణకు వర్తించాలని కామెంట్. సుప్రీం ఆదేశాలు అడ్రకు వర్తించవు. యూపీలో నిందితులు ఇండ్లు కూల్చేతలకు మాత్రమే హైడ్రా కమిషన్ వీరంగనాథ్. ఈయన చెప్పిందే వేదవిగా. ఇక సుప్రీంకోర్టు ఈయన పట్టించుకోడు. ఈయన ఇల్లు ఊరితే ఏమవుతావు మరి? ఈయన ఇల్లు ఊరితే మరి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఈయన ఇల్లు ఊరుతామని ఈయన గులుపుకుంటాడో మరి? ఆ పేదోళ్ళు బతకద్దా? ఇప్పుడు ఈయన ఇల్లుకు మరి సుప్రీంకోర్టు రంగనాథ్ ఇల్లు కూల్చు అని ఈయనకి ఆర్డర్ పాస్ అయితే ఈయన కూల్చుతాడా మరి? పెద్ద బిడ్డలు మూసిన పేరుతోని దంచుడే. కానీ నరేందర్ రెడ్డిని అరెస్ట్ కాదు, కిడ్నాప్. కిడ్నాపులు చేస్తారట రాజకీయ నాయకులను. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తలే నన్ను వచ్చి కలవకపోవడమే ఆయన చేసిన తప్ప. ఫార్మాసిటీలో సురేష్ ఏకకాల భూమిలో పోయింది. దాని గురించి అడగడం లేరమా? అతడిని దాడి పాల్పడినట్లు ఆధారాలు బయట పెట్టండి. కొలంగల్ నుంచి సీఎం పడతాం. అల్లుడు కంపెనీ కోసం రైతుల సమస్యలు. ముఖ్యమంత్రి దౌర్జన్యాలు. కేటీఆర్. ఇక చూడు, ఇక మన ఇండియా అయితే థ్రిల్లింగ్ విక్టరీ చేసిందట. 3వ T20లో సౌత్ ఆఫ్రికాపై భారీ గెలుపు. చివరి ఓపెనర్ల వరకు కొనసాగుతున్న ఉత్కంఠట. తిలక్ వర్మ సూపర్ సెంచరీ. సిరీస్ 21 తేడాతో లీగ్లో టీమిండియా బేస్. తిలక్ వర్మ మంచి ఫామ్లోకి వచ్చిండు. ఈసారి ఐపీఎల్లో దంచి కొడతారు. ఏం లేదు, ఇక పొట్టు దంచుడే. 21న హైదరాబాద్కు ద్రౌపది ముర్ము కోటి విజయోత్సవానికి హాజరు. 29న మంథన్ 2024 ప్రారంభించిన ముర్ము ఏర్పాట్లు సమీక్షించిన సిఎస్ శాంతికుమార్కే. కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు వచ్చే నెల 31 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. క్వారీలో బొంద పెడతాం. ప్రతి నెల అధికారులను మామూలు పడిస్తున్నాం. ఇక చూడు, బొందనే డైరెక్ట్. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. తొక్కుగూడెంలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా. కథనం రాసేందుకు దిశ విలేకరు బెదిరింపు కాల్స్. ఆటగా వెళ్ళిన వణికిపోతున్న ప్రజలు, ఆఫీసర్లు పట్టించుకోవడమే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్ట్, రెన్యూ, ల్యాండ్ మైనింగ్ గతంలో బ్లాస్టింగ్ కారణంగా 3 మృతి. ఇక చూడు, దంచుడాట. ఎవరైనా అడ్డం మాత్రం చంపేస్తాడు డైరెక్ట్గా. మహిళను 20 ముక్కలుగా నరికి హత్య. పోయి పొలంలో పాచిపెట్టిన నిందితుడు. 2 మధ్య విభేదాల కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమైన ఘటన. అబ్బా ఏంది
3 రకాలుగా నరికినాడు ఈయన. 20 ముక్కలు. ఏమన్నా బయలుదేరి కూడనుకుంటాడా వాడేమన్నా? చికెన్ కొట్టినట్టు ముట్టు వేసి కొట్టినా. ఇలాంటి అవలగాలను నడి రోడ్డు మీద తాళ్ళు కట్టి గురి తీయాలి ఫస్ట్. ఇది ఎంతవరకు తక్కువ చెప్పండి? ఒక దిశ, ఒక నిర్భయ కంటే చాలా ఇంకా పెద్దది. ఒక మనిషి ప్రాణం ఉండగా 20 ముక్కలు నరికినారు వాళ్ళు. వీడిని డైరెక్ట్ తాడుకి ఇట్లా పందిరేసి వాడిని ఉరి తీసి గన్నుతం కాల్సావు. అదేం కాదు అసలు పరిస్థితి చూడదు. వాడు మనిషి అనుకుంటాడా గాడిద అనుకుంటాడు. చూడు, భద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె ప్రియుడు 20 ముక్కలుగా నరికత్త చేశాడు. అనంతరం తన పొలంలో పాతి పెట్టాడు. చూడు ఈ కథ. ప్రియుడు మళ్ళా వేసుకొని నేను లవ్ చేస్తా, వాని కోసం నేను కోసుకుంటా అని చెప్పి ఉరుకుతారు కదా. 20 ముక్కలు అయ్యింది. నమ్మకూరి జనం మనసులను చూసి పోయి. రాష్ట్రంలో కమిషన్ పాలన, కులగణన పేరుతో ప్రజలలో ఆస్తి పాస్తులు జరుగుతున్న ఫేక్ యాడ్స్ మహారాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం. అక్కడ ఎన్నికల సొమ్ము ముస్లిం రిజర్వేషన్కు సుప్రీంకోర్టే కొట్టేసింది. దీంట్లో అన్నీ అడుగుతారు. ఒక చెప్పుల జాతి ఎంత ఉన్నాయని తెలియదు. అంతే. చెప్పుల జాతి ఏంటిది, ఆ కంపెనీ ఏంటిది, అది ఎవరి దగ్గర కొన్నావు, అవి 2 తప్ప ఇక మిగతా అన్నీ అడుగుతారట. ట్రంప్ కేబినెట్లో వివేక్ రామస్వామి, భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం. ఆయనతో పాటు ఎలాన్ మాస్క్ ప్రయారిటీ, ఎఫ్ఈఎస్ బాధ్యతలు అప్పగించిన ప్రకటన. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అవతల దేశానికి ప్రతిభ చూపెట్టే కంటే మనం ఇదే స్కిల్స్ మన భారతదేశం చూపెడితే మన భారతదేశం ఎంతో డెవలప్ అయింది కదా. అంతో ఇంతో ఆ స్కిల్స్ పెడితే అయిపోతాయి కదా. ఉపాధి పరంగా, డబ్బు పరంగా అయిపోతుంది కదా. వాళ్ళ దగ్గర సేవలు చేసేందుకు ఆల్రెడీ అమెరికా డెవలప్ అయిన దేశమే. ఆ స్కిల్స్ ఏదో మన ఇండియాలో ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మన దేశం నుంచి అమెరికా వీసా పాస్పోర్ట్ తీసుకొని పోయినోడు ఉన్నాడు. కానీ అమెరికా, కెనడా, ఉత్తర కొరియా, చైనా ఎవడన్నా వీసా పాస్పోర్ట్ కోసం మన దేశానికి అప్లై చేసుకొని మన దేశంలో జాబ్ కోసం ఫారెన్ వాడు వచ్చిన రోజులు ఉన్నాయా? ఫారెన్ వాడు ఇక్కడికి వచ్చిండు ఎప్పుడన్నా? ఎవడన్నా చేస్తాడా ఫారెన్ వాడు? మన వాళ్ళు ఎగేసుకొని అడిగిపోతారు. ఆ స్కిల్స్ ఏదో మన ఇండియాలో పెడితే పోరాల ఉపాధి దొరుకుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. ఇంతవరకు నేను చూసినప్పటికీ, సరే మీకు తెలిసిన విధంగా ఎట్లనో తెలియదు కానీ, ఒక ఉత్తర కొరియా, ఒక చైనా, ఒక శ్రీలంక, ఒక ఆస్ట్రేలియా, ఒక అమెరికా, ఈ బడా దేశాలు, కెనడా, ఎక్కడైనా కానీ భారతదేశంలో ఉపాధి ఉన్నది అని ఒక వీసా పాస్పోర్ట్ చేసుకొని ఇక్కడ భారతదేశంలో జాబులు చేస్తాను రా. ఐటీ సెక్టార్ ఎవరన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా? లేదు. కానీ మన వాళ్ళు అక్కడ చేస్తున్నారు. చూడు, మన భారత అంత దరిద్రంగా తయారైంది. మన స్కిల్స్ ఇతర దేశాలకు ఇచ్చి వాడిని డెవలప్ అవుతామని తప్ప మన ఇండియాను తొక్కుకుంటాను మనం.